ఈరోజు ఏమున్నది తల్లిపాల గురించి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్, పిల్లలకు మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలనేది ఈరోజు ఉన్నది. అవునా? ఎలా ఎలా ఇస్తాం మనము బ్రెస్ట్ ఫీడింగ్? దాని ఎన్ని రకాలు ఉన్నాయి? తల్లి పాలు తాపే పద్ధతులు ఎన్ని ఉన్నాయి? 6 రకాలు ఉన్నాయి. 6 రకాలు. ఏది అంటే ఉయ్యాల పద్ధతి, ఇట్లా ఇచ్చేది ఉయ్యాల పద్ధతి, ఇక్కడ ఈ సైడ్ నుంచి ఇచ్చేది క్రాస్ పద్ధతి, నిలువున ఇచ్చేది కంగారు పద్ధతి, అంటే ఇంకొక 3 రకాలు ఉన్నాయి. ఇంకా 6 రకాలు ఉన్నాయి తల్లి పాలు పెట్టారు. అవునా? అంటే మనం ఏ పరిస్థితుల్లో ఎలా పాలు ఇవ్వాలనేది ఆ రకాలు తీసిందన్నమాట పిల్లల కోసం. అంటే మనం పుట్టిన పిల్లల నుంచి పాలు ఎన్ని సంవత్సరాలు తీయాలి? 2 సంవత్సరాలు, మ్యాక్సిమం 2 సంవత్సరాలు. కానీ వీళ్ళ తల్లులు ఏం చేస్తారు? 6 మంత్స్ అయిందంటే బంద్ చేసేస్తున్నారు. అవునా? 6 మంత్స్ అయిందంటే బంద్ చేస్తున్నారు, సరిపోతుందని ఫుడ్ పెట్టాలి. కానీ తల్లితో పాలతో పాటు ఫుడ్ కూడా పెట్టాలి. ఎప్పటి నుంచి? 6 మంత్స్ తర్వాత. దాన్ని ఏమంటున్నాము? అనుబంధ ఆహార పద్ధతులు. అనుబంధ ఆహార పద్ధతులు అని అంటే 6 నెలల నుంచి పిల్లలకి ఏ రకంగా తినిపియాలి, ఎన్నిసార్లు ఏ మోతాదులో తినిపియాలి అనేది అవి చెప్పేటి పద్ధతులు ఉంటాయి అన్నమాట. పిల్లలకు తినిపించే క్వాంటిటీ ఉంటుంది, దాన్ని పద్ధతులు అని అంటారు. అందుకే అనుబంధ ఆహార పద్ధతులు అని చెప్తాం కదా. గవర్నమెంట్ ఇదంతా తీసింది దేనికోసం? మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం. ఎందుకు? ముందు అంగన్వాడీలు ఉండేనా? లేకుండే. ముందు తాతల లేకుండే. చిరుధాన్యాలు, పిడికెడు పల్లీలు, పిడికెడు నువ్వులు, పుట్టకుళ్ళు అంటే వాళ్ళకు పల్లీలు నువ్వులే ఉంటుండే. ఇప్పుడు ఉన్నాయా పల్లీలు నువ్వులు అంటే? తింటారు, తినలే. అద్దు, మాకు పాప్కార్న్స్ కావాలా, టకాటక్ కావాలా, చిప్స్లు కావాలి అని అంటారు. దానివల్ల ఒక పిల్ల మొన్న డెత్ అయిపోయింది. ఆలు చిప్స్ తినడం వల్ల ఒక పిల్ల చనిపోయింది. ముక్కులో నుండి లైట్ చేసింది. ఎందుకంటే అది పురుగులు ఎన్ని రోజులే ఉంటాయి ప్యాకింగ్ అనేది. అవునా కదా? అంటే మనము ప్యాకెట్ ఫుడ్ పిల్లలకు తినిపించకూడదు. అది తినిపించడం వల్ల ఏమి? పిల్లల హైట్ పెరుగుతలేదు, పిల్లలకు ఆకలి వేయట్లేదు, మళ్ళీ వాళ్ళకు బ్రెయిన్ పెరుగుతలేదు, అన్ని డ్యామేజ్ అవుతుంది. అందుకే ఈ అంగన్వాడీకి ఎన్నిసార్లు చేసిండ్రు? కనీసం ఒక పిల్లని చూసి ఒక పిల్లడు ఒక టైంకు అన్నమన్న తింటాడు కదా కరెక్ట్గా, వాళ్ళకి పౌష్టిక ఆహారం మనకు దొరుకుతుంది కదా అని అంగన్వాడీలని ప్రతి ఏరియాకు నియమించారు. మన బాధ్యత ఏమి? మన పిల్లల్ని డైలీ తీసుకురావాలా, మనం పిల్లలకు కరెక్ట్గా ఆహారం ఇవ్వాలి. అవునా కదా?